ట్రంప్ జట్టు నుండి మస్క్ నిష్క్రమణ, వ్యయ లెక్కలు పొసగనందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పదవి నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగారు. అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగం డోజ్కు ఆయన నేతృత్వం వహించారు. మస్క్ చేపట్టిన చర్యలు వేల మంది ఫెడరల్ ఉద్యోగుల తొలగింపునకు, ప్రభుత్వ సంస్థల రద్దుకు దారితీసి అమెరికా సమాజంలో కల్లోలానికి కారణమయ్యాయి. అయితే కోర్టు వ్యాజ్యాలు, నిరసనల కారణంగా ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. తొలుత అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని 2 లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిస్తానని లక్ష్యంగా నిర్ణయించుకున్న మస్క్ తదనంతరం ఆ లక్ష్యాన్ని 1,00,000 కోట్ల డాలర్లకు, అదీ కుదరక చివరికి 1,500 కోట్ల డాలర్లకు తగ్గించుకున్నారు. బుధవారం సాయంత్రం మస్క్ తాను ప్రభుత్వ సామర్థ్య విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా నా పదవీకాలం పూర్తయింది. ప్రభుత్వ వృధా వ్యయాన్ని తగ్గించేందుకు నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. డోజ్ చేపట్టిన మిషన్ కాలక్రమంలో బలోపేతం అవుతోంది, ప్రభుత్వ మనుగడ విధానంగా మారుతుంది అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఎజెండాలో భాగంగా ఇటీవల అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో ప్రవేశపెట్టి నెగ్గించుకున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్కు నిరసనగానే మస్క్ తన పదవి నుంచి వైదొలిగారని తెలుస్తోంది. ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుందని, వ్యయ నియంత్రణకై డోజ్ చేసిన పనిని నిర్వీర్యం చేస్తుందని మస్క్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ఏఐకి, యూఏఈకి మధ్య ఒప్పందం వద్దని మస్క్ అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. మస్క్ అభ్యర్థనను ట్రంప్ పట్టించుకోలేదని సమాచారం. ఇది కూడా మస్క్ రాజీనామాకు ఓ కారణం అయి ఉండవచ్చని తెలుస్తోంది.